ఐవీఎఫ్ సక్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాము. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు ఐవీఎఫ్లో చాలా పారామీటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ మన బయలాజికల్ పారామీటర్స్, తర్వాత మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, మూడోది ల్యాబ్ పారామీటర్స్. ఈ మూడిటి మీద ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో కమింగ్ టు బయలాజికల్ పారామీటర్స్, ఫస్ట్ థింగ్ ఈజ్ ఏజ్. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్డ్ ఏజ్ పేషెంట్స్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. నార్మల్గా 35 బిలో వాళ్ళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ విల్ బీ అరౌండ్ 60 to 70%. 35 అబవ్ వాళ్ళల్లో ఇట్ కమ్స్ డౌన్ డ్రాస్టికలీ. బై 40 years ఓల్డ్, 40 yearsకి వచ్చేసరికి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇంకా తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 30% దాకా ఉంటుంది అరౌండ్ 40 years ఆఫ్ ఏజ్లో. సో ఏజ్ ఈజ్ అ ప్రైమరీ ఇంపార్టెంట్ బయలాజికల్ పారామీటర్ విచ్ డిసైడ్స్ ఐవీఎఫ్ సక్సెస్. సెకండ్ థింగ్, మనం ఐవీఎఫ్ సక్సెస్లో మెయిన్గా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ, ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉంటాయి.